చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో పోలవరం, గోపాలపురం, చింతలపూడి, దెందులూరు, ఏలూరు, గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ దగ్గర మరి 10-11 నియోజకవర్గాలకు సంబంధించి 4 జిల్లాలకి సస్యశ్యామలం చేసేటువంటి విధంగా 4,80,000 ఎకరాలకి మరి సాగునీరు, అదేవిధంగా 25 లక్షల ప్రజలకి త్రాగునీరు తీర్చేటువంటి ఒక బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకం మరి యొక్క చింతలపూడి పథకం అధ్యక్ష. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఏదైతే 2014కు ముందు చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభమైనప్పటికీ కూడా ఆ రోజు 14కు ముందు 5 సంవత్సరాల్లో ఈ పథకానికి కేవలం 323 కోట్ల రూపాయలు, అంటే పనుల్లో 5% మాత్రమే 14కు ముందు 5 సంవత్సరాల్లో పనిచేస్తే, అదే 14-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 3,038 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే పనుల పురోగతిలో 40% పనులు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి తర్వాత ఏదైతే 2019, 2024 మరి గత ప్రభుత్వ 5 సంవత్సరాల్లో చూస్తే కేవలం 760 కోట్లు మాత్రమే, అంటే కేవలం 5% మాత్రమే పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 40% ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి పనులను కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈరోజు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. రెండవది ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూడా 2014, 2019లో ఈ యొక్క పనులు పురోగతి ఉన్నాయి. 2019, 2024లో ఈ పనులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే 2018లో, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు తన అనసూయల చేత ఆ రోజు చింతలపూడి ఎత్తిపోతలకు మీద, పట్టిసీమ మీద, పురుషోత్తపట్నం మీద కూడా ఎన్జీటీకి కేసులేసి ఈ పథకాలు పూర్తవుతే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ రోజు నిలుపుదల చేసేటువంటి విధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రకంగా ఏదైతే ఆ 2018లో ఎన్జీటీ వేసినటువంటి కేసు ఫలితంగా 2021 డిసెంబర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ ఏదైతే 73 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు ఏదైతే 3 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోమని ఆ రోజు మరి ఎన్జీటీ తీర్పునివ్వడం జరిగింది అధ్యక్ష. దురదృష్టం, ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 నెలల్లో ఏదైతే పర్యావరణ అనుమతి తీసుకోమని చెప్పినా కూడా మరి వాళ్ళు మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఆ పని చేయనటువంటి పరిస్థితుల్లో ఆ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుచేతే ఈరోజు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి, ఏదైతే ఈ చింతలపూడికి ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి పరిష్కరించుకుని, ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి 5 నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 సార్లు ఆయన పర్సనల్గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా 7-8 సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి, ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మొన్న రివ్యూలో కూడా చెప్పడం జరిగింది.